ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డివియేషన్ హియర్. దేనికి డివియేషన్ వచ్చిందో, ఏ అంశం మీద డివియేషన్ వచ్చిందో అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చించేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ, దేశ పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష? నేను ఒకటే అడుగుతా అధ్యక్ష, సభ మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయకొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష. వారికి నేను మళ్ళా తప్పుడు పదాలు అయితే అవగాహన లేదా, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌజు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి. మొత్తం మీరు ఏదో లేని సభ్యులు పక్కన హరీష్ రావు గారు అందించే అవసరం ఏమన్నా సార్ దానికి సంబంధించి పూర్తిగా వారు కూడా మీరు మాట్లాడలేదు పక్క కూర్చున్నతో పాప. నేను దయచేసి మీరు మాట్లాడి మీరు ఏమంటారు సార్ అధ్యక్ష, ఇది సభకు మర్యాద కాదు సార్. ఇవాళ మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీలో హరీష్ రావు గారు ఇంకా వారికి ఏదో ఒప్పందం, ఇది నాకు అర్థమవుతుంది. సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు. ఏం మాట్లాడుతూ అర్థం కాదు. అరే మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి.